గాజువాక నియోజకవర్గం 65వ వార్డు టీడీపీ అధ్యక్షులు రట్టి వాసు గారు మన స్టూడియోలో ఉన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా? ఒకవేళ పోటీ చేస్తే ఆ అభ్యర్థికి ఎటువంటి సపోర్ట్ అందిస్తారు? టీడీపీ వాతావరణం ఏంటి అన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. వాసు గారు నమస్తే అండి. లోకల్ టీవీ వారికి కూడా నమస్కారం. వాసు గారు, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ టీడీపీ వాతావరణం గాజువాక నియోజకవర్గంలో ఎలా ఉంది? టీడీపీ వార్డు అయితే గాజువాక నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో అప్పుడు కూడా బాగానే ఉంది. అప్పుడు కంటే ఇప్పుడు సూపర్గా ఉంది. గాజువాకలో పల్లా శ్రీని గారు అంటే ఒక బ్రాండ్ ఉన్నానండి. జనం అందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు పల్లా శ్రీని గారు కావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉండాలని, అలాగే గాజువాక ప్రాంతానికి అదే కోరుకుంటున్నాను. పల్లా శ్రీని గారు ఇవాళ కోరుకుంటున్నాను 100%. గాజువాక నియోజకవర్గానికి టికెట్ ఇంకా అంటే టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ కేటాయించలేదు. ఈ పొత్తుల సమక్షంలో ఏ పార్టీకి టికెట్ వచ్చే అవకాశం ఉంది? పార్టీకి టికెట్ కాదండి, ఇది ప్రజల సమస్య మీద ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు అదే చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ అదే చెప్తారు, మా గాజువాకలో పల్లా శ్రీని గారు అదే చెప్తారు. మన టికెట్ మనం గెలవాలి చెయ్యాలి ఆయనకి ఎప్పుడు కూడా ఆశించలేదు. గాజువాక దృష్టిలో ఇవాళ సర్వనాశనం అయిపోయిన గాజువాక కూడా ఇవాళ మీరు చూశారు. స్టీల్ ప్లాంట్ సమస్యలు కానీ, గంగవరం జెట్టి కానివ్వండి, 6 నెంబర్ కార్డులు కానివ్వండి, చాలా ఉన్నాయి. పల్లా శ్రీని గారికి అవగాహన ఉంది కనుక ఎప్పుడు కూడా ఆయన పార్టీ మీద కూడా పనిచేస్తున్నాడు. టికెట్ వస్తుందా రాదా ఆయన ఎప్పుడు కూడా మనం చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా చాలామంది అన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చినా మనం సపోర్ట్ చేద్దాం, ఇది రాష్ట్ర భవిష్యత్ దృష్టి, పెద్దల సమస్య ఉంది, పెద్దలు మనం మేలు చేయాలా, పవన్ కళ్యాణ్ మా ఆహ్వానం కంపల్సరీ చేస్తానని పల్లా శ్రీని గారు మా అందరితో కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీ టీడీపీ మేమైతే అనుకుంటున్నాం. ఒక టీడీపీ కానప్పుడు కూడా ఒకవేళ జనసేనకి ఇచ్చినా మేము కంపల్సరీ వార్డు అందరూ కూడా మేము అందరూ పనిచేస్తాం మా పల్లా శ్రీని ఆదేశాల మేరకు. అంటే పల్లా శ్రీని గారికి కంపల్సరీగా టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేయడం టికెట్ ఇచ్చే అవకాశం ఏ మేర కనిపిస్తుంది అనుకున్నారు మీరు? 100% ఉంటుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలను ఆయన కాపాడాడు. 5 ఏళ్ళుగా చాలామంది నాయకులు చాలామంది వైసీపీ పోయారు. పల్లా శ్రీని గారికి ఏ బొక్కలు లేనప్పుడు కూడా, ఏ ఒక భూ కబ్జా లేనప్పుడు మచ్చలేని నాయకుడు ఆయన. బిల్డింగ్ను కోలగొట్టుకొని కేసులు పడి గాజువాకలో విశాఖ జిల్లాలో ఎక్కడ కార్యకర్తకి కేసులు పెట్టినా రాత్రనక పగలనక కార్యకర్తలు కాపాడుకు అనునిత్యం పెదల వంతుంటూ ఆయన వాడిపోయినా నిరంతరం పెదల్లో ఉంటాను. అంటే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజానాయకుడిగా కష్టపడే శ్రీనివాస్ గారికి ఈసారి వైసీపీ నుంచి కూడా అదే సామాజిక వర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పోటీ చేస్తే ఈయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఏంటి, ఎవరో గుంటను తీసుకొని పెడితే నక్కకి నాకు ఒక మంది తేడా ఉంది. పల్లా శ్రీని ఒక బ్రాండ్ మీకు ముందే చెప్తాను. నక్కకి ఆ ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొని పెడితే వైసీపీగా జగన్మోహన్ రెడ్డి గాజువాక నిలబెడితే పల్లా శ్రీని గారు నిలబెడితే డిపాజిట్ పోతాయి. పల్లా శ్రీని గారు అంత మధ్య ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో సీట్ ఇస్తే నెంబర్ 1 స్థానంలో ఆయన గెలుస్తారు. ఇప్పుడు గాజువాకలోనే వైసీపీ నుంచి టికెట్ ఇవ్వడానికి 4-5 పోటీ పడుతున్నారు. అసలు అంత గందరగోళం రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? గాజువాక ఏ టికెట్? టీడీపీ టికెట్ కోసం, వైసీపీ టికెట్ అండి. వైసీపీ టికెట్ కోసము అందరి భూ కబ్జాలు దంతాలు మచ్చ అన్ని వేడ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కనుక ఆ పార్టీ కోసం మీ అందరూ తెలియదు, టీవీలు అందరూ కూడా తెలుసు. అది వీళ్ళకి బొక్కలు వీళ్ళకి ఇస్తే బాగుంటా వాళ్ళు అనుకుంటున్నారు. ఇచ్చినా కూడా ఎవలాంటి వాడికి నిలబడినా పల్లా శ్రీని మీద, మా జనసేనకి ఇచ్చినా పల్లా శ్రీనికి ఇచ్చినా ఏకవచ్చిగా కొట్టుకెళ్ళిపోతుంది. వాస్తవం ఇది. అంటే ప్రభుత్వ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో అన్ని రకాల ప్రజల సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాం, ఈసారి మా పార్టీయే విన్నింగ్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రవేశపెట్టాడో ఆ పథకాల వల్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాని మీద మీ టీడీపీ పథకాలు ఏం పథకాలు పెట్టాడండి? ఆ క్వార్టర్ మందు 60 రూపాయలు 250 రూపాయలు చేశాడు. ఈవేళ కరెంటు దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి, చెత్త బాధ నుంచి ప్రతి ఒక్కడు బాధేసి ప్రతి ఒక్క జనాలకి వీళ్ళు తెలుసు ఏ పథకాలు లేవు. 10 రూపాయలు మాకు ఇస్తూ 100 రూపాయలు ఇవాళ దోచేస్తుంది ప్రతి ఒక్క జనాలు కూడా ఇవాళ తెలుసు. ఇవాళ కనీసం మా ప్రభుత్వం టీడీపీ హయాంలో కట్టిన టిట్కో ఇల్లు ఉన్నాయి. కట్టిన ఇల్లు కూడా మేము మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు కూడా ఈవేళ రంగులు వేసుకుంటారు. రంగులేసి ఈవేళ కూడా ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది.
వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఎక్కడ చేశారండి? 1,00,000 మందికి 1,00,000 మందికి 10,000 మందికి 10,000, 15,000, 12,000 వేస్తే అయిపోతుంది. ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా అవుతుంది అది. అందరూ ఎలాగవుతుంది, అందరూ కూడా ఇవాళ తృప్తిగా లేరు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ప్రతి ఒక్కడికో కోరుకున్నా ఈ పథకాలు లేవని జనాలకు అంత అర్థమైపోయింది. అంతేందుకండి, వాలంటీర్ వ్యవస్థ ఇవాళ కనీస ఉద్యోగం లేదు. వాలంటీర్లు పెట్టుకున్నారు ఈరోజు. వాలంటీర్లు మనం ధర్నా చేస్తే మాకు 5,000 చాలదని ధర్నా చేస్తే అది తాత్కాలికం చేయాలి తప్ప అది ఉద్యోగాలు కాదమ్మా, టైంపాస్ చేయాలని చెప్పాను అన్నాడు. ఈరోజు 30,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ఎలక్షన్లో మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇవాళ వాలంటీర్ దేవుళ్ళు అని చెప్తారు. వాళ్ళు కుక్కర్లో గిక్కర్లో గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ వాలంటీర్ కూడా తెలిసిపోయింది ఇవాళ ఈ జగన్మోహన్ ప్రభుత్వము ఇదంతా మోసము అని తెలిసిపోయింది. వాలంటీర్ వ్యవస్థ కూడా ఇవాళ చక్కగా ఇవాళ టీడీపీ గవర్నమెంట్కి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏదో గది లేక 5,000 రూపాయల కోసము ఏదో పనిచేస్తాను తప్ప వాలంటీర్ వ్యవస్థ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు టీడీపీ అండి. ఆ ప్రభుత్వం కావాలనుకుంటారు. ఏం పథకాలు పెట్టారు? కనీసం ఒక్కరికి ఉద్యోగులు ఇప్పించారా? కనీసం స్టీల్ ప్లాంట్ సమస్య కాపాడగలిగారా? అనినిత్యము చూడండి, ఎక్కడైనా ఇవాళ పల్లా శ్రీని గారు కూడా ప్రతి ఒక్క సమస్య మీద కొండి మా చంద్రబాబు నాయుడు చూడండి స్టీల్ ప్లాంట్ వచ్చి పనిచేశారు, ఉద్యమాలు చేశారు. మా లోకేష్ గారు చూడండి, ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఒక్కరోజు కూడా అడిగండి. బీజేపీకి వ్యతిరేకం ఎప్పుడైనా అడిగాడా? బీజేపీకి వ్యతిరేకిస్తే వీళ్ళు ఒక్కలో పోతారని చెప్పి వాళ్ళు తెలుసు. అందుకే వాళ్ళు అట్టే టచ్గా ఉంటున్నారు. మాకైతే గాజువాక కాదు కానీ కంపల్సరీ పల్లా శ్రీని వస్తాను ఆశిస్తున్నాం. కంపల్సరీ రాష్ట్రంలో గతంలోనే 5 ఏళ్ళు పరిపాలించిన టీడీపీ ఏం చేసింది? ఇప్పుడు ఒకవేళ అదే టీడీపీకి మీరు ఓట్లేస్తే మళ్ళీ అదే కొద్ది పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రజా సంక్షేమం బాగుంటుందని వైసీపీ అంటుంది. దాని మీద ఏమంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు డప్పాలు కొట్టుకుంటారు. జనాలు చెప్పాలి, అది పెదలు చెప్పాలి. అది పెదలు చెప్పాలి. ఆయన డప్పాలు కొట్టుకోండి, ఎవరు డప్పాలు కొట్టుకోండి. వాళ్ళ పార్టీ టీడీపీ కాదని పెదలే ముక్కలు కంటూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తారని కాసుకొని కూర్చున్నారు. ఈ ఎలక్షన్ వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కు ధర తగిన బుద్ధి చెప్తానే. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే చాలా మంది మాట్లాడి పింఛన్లు కట్ చేస్తున్నారు, మీకు పథకాలు రావని చెప్తారు. అప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళు. అప్పుడే కొంతమంది వాలంటీర్లు కూడా స్టార్ట్ చేశారమ్మా, మీరు టీడీపీ కానీ అయితే మీ పథకాలు రద్దు చేస్తారా, మీకు అది రద్దు చేస్తారు. మన కూడా మా 65 వార్డులో ప్రసారం చేస్తే మేము ఒకటే చెప్పాము, ప్రసారం చేస్తారు దానికి కేసులు పడతారు, కంపల్సరీ చూసుకోండమ్మా, మీరు మాకు పెట్టడం కాదు, ఈ వాయిస్ కానీ పెడితే పైకి తీసుకెళ్తుంటే అని ఆఫ్ చేసింది ఆవిడ. అప్పుడు వాళ్ళు భయపెడతారు వాలంటీర్లు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చినట్లయితే ఈ ఉన్న అంటే 18 వార్డులో 20 వార్డులో ఉన్నాయి, 20 వార్డులో ఉన్న అంటే కొన్ని వార్డులు మీ టీడీపీకి ఉన్నాయి, కొన్ని వార్డులు వైసీపీకి ఉన్నాయి. ఏ మేరకు ఆయన సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గెలడానికి సహకరిస్తారండి? అంటే మొన్న ఎలక్షన్ నుంచి వైసీపీ ఫుల్గా లీడ్లో అప్పుడు ఉంది. అంత భయపడినప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైన కార్పొరేటర్ గాజువాక ప్రాంతాల్లో పల్లా శ్రీని గారి వల్లే ఇవాళ టీడీపీ గవర్నమెంట్ వల్లే పేరు ఉంది. అంత కార్పొరేటర్ గెలిచారు, ఎక్కడ లేని కార్పొరేటర్లు. అందులో ఒక ఇద్దరు ఒకరు వెళ్ళిపోయినట్టున్నారు వైసీపీకి. అలాంటి గాజువాకలో అత్యధిక మెజార్టీ ఉందండి. టీడీపీ ఓట్ బ్యాంక్ అండి ఇక్కడ. పల్లా అంటే టీడీపీ అంటే పల్లా. అలాంటి పార్టీ అండి. పార్టీని పట్టుకొని అందరూ అడ్డు పట్టుకున్నారు. రేపు పల్లా శ్రీని గారి టికెట్ కానీ రేపు ప్రకటిస్తే ఈవేళ వైసీపీ గాజువాకల వైసీపీ నాయకులందరూ కూడా టీడీపీలో పల్లా శ్రీని ఆధారం జాయిన్ అవడానికి విపరీతంగా ఉన్నారండి. చూస్తారు, మీరే చూస్తారు. వాసు గారు పలా రోజు అన్నారంటే మీరే చూస్తారు. ఎందుకంటే మేము అంటున్న మాట కాదు, మా నాయకుడి కోసమో మా పార్టీ కోసం చెప్పట్లేదు. పల్లా శ్రీని గారు టికెట్ ఇస్తే మేము రెడీగా ఉన్న వైసీపీ నాయకులు కూడా కార్పొరేటర్లు కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అలాంటి వ్యక్తి కూడా కావాలి, పల్లా శ్రీని వ్యక్తి కావాలి, గాజువాక కావాలని కోరుకుంటున్నారు. వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. మీ కోరుతాం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కాదని ప్రజలు టీడీపీకి ఓట్లు వేసే అవకాశం ఉందా గాజువాకలో? సూపర్ అండి. పెద్దలకి ఎందుకు వైసీపీ రాదండి. నెక్స్ట్ రాబోయే టీడీపీ గవర్నమెంట్ తీర్చాలి. ఇది ఒక రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఉండాలి తప్ప గాజువాక పల్లా శ్రీని గారు ఉండాలి తప్ప జనాలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి రాలేదు. మాకు సైట్ రూపాయికి ఇల్లు అన్నారు, సైట్ అన్నారు, ఏమీ రాలేదు. కట్టిన ఇల్లు కూడా ఎవరైనా తెలిసిపోయింది జనాలందరూ కూడా. కానీ పల్లా శ్రీని ఇక్కడ గాజువాకలు ఉండాలని ప్రతి ఒక్క జనాలు ఇవాళ కోరుకుంటారు. కార్యకర్తలు కాంచి ఓటర్లు మరి మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈ బోదర అమ్మఒడి అవి తొక్క అన్నారు, వెళ్తారు ఒకటే అన్నారు. మేము వెళ్తుంది వార్డు మా కార్యకర్తలు వెళ్తే ఈ ప్రభుత్వానికి బాబు మేము తగిన బుద్ధి చెప్తాం, త్వరలో ఎప్పుడు ఎలక్షన్ అవుతా కాసుకొని కూర్చోను అని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వైసీపీ కనీసం గాజువాక ప్రాంతంలో
కనీసం ఒక 20,000 ఓట్లు పడవండి వైసీపీకి ఇవాళ. 20,000 ఓట్లు వస్తే అడగండి, 20 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ డిపాజిట్ గల్లంత అవుతారు. పల్లాసీని గారు ఎవరు నిలబడి పల్లాసీని గారి మీద వైసీపీ వాళ్ళు ఎక్కడ రానియండి, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి కాదు అని నిలబడినా పల్లాసీని గారు మన టికెట్ ఇస్తే ఓడిపోతారు కంపల్సరీగా. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీఏ అధికారంలోకి వస్తుందని, గాజువాకలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే అది పల్లా శ్రీనివాస్ వల్లే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా గాజువాక నియోజకవర్గంలో ప్రజలు టీడీపీకి పట్టం కట్టే అవకాశం ఉందని వాసు గారు అంటున్నారు. పల్లా శ్రీని గారికి టికెట్ వరించి ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుస్తారనేది ఎదురు చూద్దాం. గాజువాక 65వ వార్డు టీడీపీ అధ్యక్షులు రెట్టి వాసు గారు ఈ తన విలువైన సమయాన్ని మన ఛానల్ కేటాయించినందుకు వాసు గారు ధన్యవాదాలండి. లోకల్ టీవీ ఛానల్ వారికి, ఆజీ యాజమాన్య వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు.